ఇదివరకు రోజుల్లో పోలీసులు అనగానే చాలా కర్కోటకంగా బిహేవ్ చేస్తారు. అసలు వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా భయం వేసే స్థితులు ఇదివరకు ఉండేవి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ రకరకాలుగా అవగాహన కార్యక్రమాలు చేస్తూ పోలీసులు అంటే భయం లేకుండా ఫ్రెండ్లీగా ఉండేలాగా వాళ్ళ బాధలు చెప్పుకునేలాగా పోలీస్ స్టేషన్లకు ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి ఫ్రీగా వెళ్ళేలాగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తీసుకొచ్చారు. అయితే అలాగే జరుగుతుందా అంటే లేదు. అలా ఎందుకు జరుగుతుంది? అందరూ ఒకలా ఉండరు కదా. పద్ధతి మారినా వాళ్ళ పద్ధతులు మారాలని ఎక్కడ రాసి లేదు. కానీ చాలా మంది చెప్పుకునే మాట అది ఏంటి అనేది ఈ ఉదాహరణతో చూద్దాం. ఉజ్జయిని జిల్లా ఉజ్జయినిలోని నగ్డా రైల్వే స్టేషన్ లో ఒక హృదయ విదారక ఘటన ఒకటి చోటు చేసుకుంది. రైల్వే పోలీస్ ఒక అతను పాపం ఒక దివ్యాంగుడు అలా ప్లాట్ఫామ్ మీద పడుకొని ఉంటే కాళ్లతో ఎలా తన్నాడు అంటే అది చూడంగానే నిజంగా చూసే మనకి ఇంత బాధగా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎట్లా అనిపిస్తుంది? కనీసం దివ్యాంగుడు కదా, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా కాలుతో ఎగిరెగిరి తంతుంటే నిజంగా చూడడానికి అయితే చాలా బాధ అనిపించింది. కళ్ళమ్మట నీళ్ళు వచ్చేలాగా అయితే ఆ సంఘటన ఉంది. మీరు కూడా ఆ వీడియో ఒకసారి చూడండి. అయితే ఆ రైల్వే పోలీస్ అలా తంతుంటే పాపం ఆ దివ్యాంగుడు ఆ స్టేషన్ దగ్గర ఆ రైల్వే ప్లాట్ఫామ్కి సంబంధించి దగ్గర నుంచి లేచి ఆ బ్యాగ్ తీసుకొని అతను ఏడ్చుకుంటూ వెళ్ళిన సంఘటన చూస్తే నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది. ప్రాణం మీ ఒక్కళ్ళదే కాదు, అందరిది కూడా. అందరినీ సమానంగా చూడండి. అతను ఏ పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడు ఏంటి అనేది కూడా చూసుకొని అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ప్రవర్తిస్తే బాగుంటుంది అని చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల వద్దకు వెళ్ళింది. అతన్ని వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ అధికారి ఏవో కారణాలు చెప్పాడు. ఆ దివ్యాంగుడు తాగున్నాడనో లేకపోతే ఏదో రకరకాల రీజన్స్ చెప్పారు. కానీ అధికారులు అవేం పట్టించుకోకుండా అతన్ని సస్పెండ్ చేశారు. ఇలాంటివి సస్పెండ్ చేయడం కాదు, మానవత్వం అనేది ఉండాలి. మానవత్వంతో ముందుకు వెళితేనే సమాజానికి ఉన్నతాధికారుల రూపంలో ఇలా అధికారుల రూపంలో ఉన్న వాళ్ళందరూ ఏదైనా మెసేజ్ ఇవ్వగలుగుతారు.